బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్టీసీలో విలీనం కోసం యాజమాన్యం కీలక అడుగు వేసింది. అయితే ఈ తరుణంలో యూనియన్ ఎన్నికలు నిర్వహించాలా లేక విలీనం పూర్తి చేయాలన్న అంశంపై కార్మిక సంఘాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీసీ విలీన ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఆర్టీసీ యాజమాన్యం 3 సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీలో కేవలం గుర్తింపు సంఘాలకే ప్రాధాన్యత ఇవ్వడంపై ఇతర కార్మిక వర్గాల్లో నిరసన వ్యక్తమవుతుంది. విలీనం కంటే ముందే యూనియన్ ఎన్నికలు నిర్వహించాలని కొన్ని సంఘాలు పట్టుబడుతున్నాయి. ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా కార్మిక ప్రతినిధులను ఎన్నుకున్నాకే తదుపరి చర్యలు ఉండాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరికొన్ని యూనియన్లు మాత్రం ఎన్నికల కంటే విలీన ప్రక్రియ ముఖ్యమని, దానివల్ల కార్మికులకు త్వరగా మేలు జరుగుతోందని అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో యూనియన్ నేతలు ఈ నెల 1వ తేదీన ముఖ్యమంత్రిని కలిసేందుకు సిద్ధమవుతున్నారు. తమ సమస్యలు, భిన్న వాదనలను సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఆర్టీసీలో విలీనం కోసం యాజమాన్యం కీలక అడుగు వేసింది. అయితే ఈ తరుణంలో యూనియన్ ఎన్నికలు నిర్వహించాలా లేక విలీనం పూర్తి చేయాలా అన్న అంశంపై కార్మిక సంఘాల మధ్య భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీసీ విలీన ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఆర్టీసీ యాజమాన్యం 3 సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీలో కేవలం గుర్తింపు సంఘాలకే ప్రాధాన్యత ఇవ్వడంపై ఇతర కార్మిక వర్గాల్లో నిరసన వ్యక్తమవుతోంది. విలీనం కంటే ముందే యూనియన్ ఎన్నికలు నిర్వహించాలని కొన్ని సంఘాలు పట్టుబడుతున్నాయి. ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా కార్మిక ప్రతినిధులను ఎన్నుకున్నాకే తదుపరి చర్యలు ఉండాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరికొన్ని యూనియన్లు మాత్రం ఎన్నికల కంటే విలీన ప్రక్రియ ముఖ్యమని, దానివల్ల కార్మికులకు త్వరగా మేలు జరుగుతోందని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో యూనియన్ నేతలు ఈ నెల 1వ తేదీన ముఖ్యమంత్రిని కలిసేందుకు సిద్ధమవుతున్నారు. తమ సమస్యలు, భిన్న వాదనలను సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్. ఏదైతే కార్మికులు గత నెలలో ఈ నెలలో 3 రోజుల పాటు ఆర్టీసీ విలీనం చేయాలి, అదేవిధంగా యూనియన్లకు ఎన్నికలు జరపాలనే ప్రధాన డిమాండ్లతో సమ్మె నిర్వహించారు. ఆ సమ్మెకు సంబంధించి ప్రభుత్వం స్పందించి ఆ సమ్మెను విరమింపజేసింది. విరమించిన తర్వాత ఏదైతే ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేశారో ఆ డిమాండ్లకు అనుగుణంగానే ఆర్టీసీ అనే ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు యూనియన్లకు ఎన్నికలు కూడా నిర్వహిస్తాము అనేది ప్రధాన హామీ ఇవ్వడంతో వాళ్ళు సమ్మె విరమించారు. సమ్మె విరమించిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికైతే దానికి సంబంధించి ఆర్టీసీ యాజమాన్యము అదేవిధంగా ప్రభుత్వము త్వరగా చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే దానికి సంబంధించి 3 ఏదైతే ఆర్టీసీ విలీనం చేస్తామనే ప్రధాన డిమాండ్ తో యూనియన్ నేతలు వెళ్ళారు కాబట్టి వాటి ప్రధానమైన డిమాండ్ నెరవేర్చేందుకు యూనియన్లకు ఏదైతే విలీన ప్రక్రియకు సంబంధించిన కార్యక్రమం ఉంటుందో దానికి సంబంధించి ఇప్పటికే 3తో కూడిన కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అందులో ఏ అంశాలు ఉంటాయి, ఇటు ఆర్థిక పరమైన అంశాలు ఎక్కువగా, విలీన ప్రక్రియ ఆర్థిక పరమైన అంశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపైన 3 కమిటీ అధ్యయనం చేసి ఆ నివేదికను ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ఆ కమిటీ అధ్యయనం నివేదిక ఇచ్చిన తర్వాత ఉంటుంది. కాబట్టి దీనికి కొద్దిగా ప్రాసెస్ లేట్ అవుతుంది కాబట్టి దీనికంటే ముందు యూనియన్లకు ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుంది అనేది కూడా కొన్ని యూనియన్ల నుంచి వినిపిస్తున్న మాట. ఎందుకంటే యూనియన్లకు నిర్మించడం వల్ల, ఎన్నికలు నిర్వహించడం వల్ల ఏదైతే ప్రధాన డిమాండ్ ఉందో అది కూడా నెరవేర్చినట్టు ఉంటుంది. కాబట్టి ఆ విలీనం ప్రక్రియ కంటే ముందుగా యూనియన్లకు ఎన్నికలు నిర్వహిస్తే యూనియన్లకు గుర్తింపు ఉంటుంది. అదేవిధంగా యూనియన్ లీడర్లు ఉంటారో అది ఏదైతే యాజమాన్యం నుంచి కూడా ఏదైతే ఒత్తిడి ఉందో ఆ ఒత్తిడి ఉన్నందుకు యూనియన్ నాయకులకు చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా యూనియన్లకు ఎన్నికలు నిర్వహిస్తే ఆ ఎన్నికల్లో గెలిచిన వారికి గుర్తింపు ఉంటుంది. కాబట్టి వారికి ఈ కమిటీలో తీసుకొని వారికి అధ్యయనం చేసే కూడా ఇంకా బాగుంటుంది. ఏ అంశాలు చేర్చాలనే దానిపైన వారు ఒక నిర్ణయానికి వస్తారు. కాబట్టి ఏదైతే ముందుగా ఎన్నికలు నిర్వహించాలి, యూనియన్లకు ఎన్నికలు నిర్వహించి వాటి గుర్తింపు ఎవరైతే ఏ యూనియన్లు గెలిచారో ఆ నాయకులను ఆ కమిటీలో తీసుకుని వారికి
విలీన ప్రక్రియలకు వారిని భాగస్వామ్యం చేస్తే బాగుంటుంది అనేది కూడా కొందరి నుంచి వినిపిస్తున్న మాట. మరికొందరు ఏంటంటే విలీనం చేసిన తర్వాత ఆర్టీసీ విలీనమైన తర్వాత ఈ నెలకు పని ఏముంటుంది, యూనియన్లో ఉండకపోవచ్చు కదా అని కూడా మరో వాదన ఉంటుంది. ఎందుకంటే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైన తర్వాత అది యూనియన్లు ఉంటుందా ఉండవా, యూనియన్లు మళ్ళీ కొత్త యూనియన్లు ఏమైనా వస్తాయా అన్న దానిపైన కూడా కొద్దిగా ఆలస్యం అవుతుంది. కాబట్టి ఏ విధమైన దానికంటే ముందు ప్రధానమైనది ఏదైతే ఉందో విలీనము ముందు చేయాలన్నది కొందరు కార్మికులు చెప్తుంటే, లేదు ముందుగా యూనియన్లు ఎన్నికలు నిర్వహించాలి, యూనియన్లు ఎన్నికలు నిర్వహిస్తే తమ సమస్యలు ఏ విధంగా అది యజమానానికి ఇటు ప్రభుత్వానికి చెప్పుకునే అవకాశం ఉంది. లీడర్లు నాయకులు వాళ్ళకి వెళ్ళి వారికి విన్నపాలు చేస్తారు. కాబట్టి ఇది ముందు యూనియన్లు ఎన్నికలు నిర్వహించాలి. ఎందుకంటే ఏదైతే విలీన ప్రక్రియ ఉందో ఇది కొద్దిగా ప్రాసెస్ ఆలస్యం అవుతుంది. ఇప్పటికే అధ్యయనం ఒక 4 రోజులైంది, ముగ్గురితో కమిటీ వేసి ఆర్టీసీ యజమాని దానికి సంబంధించి వాళ్ళు అధ్యయనం చేయాలి. ఆర్థిక పరమైన అంశాలు ఏమేమి ఉన్నాయి ఇందులో, ఒకవేళ ఏమైనా ఆర్టీసీ విలీనం చేసి ఏమైనా న్యాయపరమైన చిక్కులు ఉంటావా, లేకపోతే మరి ఇన్ని ఏమైనా సమస్యలు ఉంటావా, ఇవన్నిటిని కూడా వారు అధ్యయనం చేయాలి. ఆ క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతనే ఆ నివేదిక వస్తుంది. అంటే ఈ ప్రాసెస్ అంతా చాలా ఆలస్యం అవుతుంది, లేట్ అవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఎందుకంటే ముందుగా అది టైం ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు వాళ్ళు నివేదిక ఇస్తారన్నది కూడా ఒక సక్సెస్ లేదు. కాబట్టి దానికంటే ముందు ఈ నెలలో ఎన్నికలు నిర్వహించాలన్నది కూడా మరికొందరి నుంచి వినిపిస్తున్నమాట. అయితే ఈ నేపథ్యంలోనే ఈ నెల 1వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని యూనియన్ నాయకులు అదేవిధంగా మంత్రులు కూడా కలిసి ఏదైతే ఆర్టీసీ సమ్మె విరమింపజేశారో అదేవిధంగా సమ్మెకు సంబంధించిన కార్మికుల ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నావో విలీన ప్రక్రియ అదేవిధంగా యూనియన్ల ఎన్నికలకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం ముందుకు వచ్చిందో దానికి కృతజ్ఞత చెప్పేందుకు ఈ నెల 31వ తేదీన కార్మిక సంఘాలు అదేవిధంగా మంత్రులు ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం ఉంటుంది. ఆ సమయంలోనే ఈ ముందుగా ఎన్నికలు నిర్వహించాలనే ప్రధాన డిమాండ్ కూడా కొన్ని యూనియన్ల నుంచి వినిపిస్తుంది. కాబట్టి ఎవరైతే ముఖ్యమంత్రి కలిసిన తర్వాత అనంతరము దీనికి ఈ విషయాలు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి విలీన ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి దానికి సంబంధించి అయితే రామకృష్ణ, ఎన్నికలు నిర్వహించకుండా ఒకవేళ విలీనం చేసేస్తే ఎలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది? ఒకవేళ ప్రభుత్వం ముందుగా విలీనం చేసినట్లయితే యూనియన్లకు ఎన్నికలు నిర్వహించకపోవచ్చు. అన్ని యూనియన్లు రద్దు అవుతావు కాబట్టి ఆ రద్దయిన యూనియన్ రద్దు చేస్తారు. కాబట్టి ప్రభుత్వ ఆధీనంలోనికి మొత్తం ఆర్టీసీ అంతా ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. ఆ తర్వాత యూనియన్లు అనేటివి ఉండవు. కాబట్టి దీనికి సంబంధించి యూనియన్లకు అదే విధంగా నాయకత్వం ఉండదు. కాబట్టి దీనికి అనేక ఇబ్బందులు ఉంటాయి. ఒకవేళ నాయకత్వం లేకపోతే ఇప్పటికీ ఆర్టీసీ యజమానులు చూసుకున్నట్లయితే కార్మికులకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు చెప్పుకునేందుకు యూనియన్ నాయకులు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఉంటున్నాయి. కాబట్టి యూనియన్ ముందుగా ఎన్నికలు నిర్వహించి యూనియన్లకు గుర్తింపు ఉంటుంది. కాబట్టి గుర్తింపు ఇచ్చిన తర్వాత విలీన ప్రక్రియ కొనసాగే అవకాశం కూడా ఉంటుంది అనేది కొందరు భావన. అయితే విలీన ప్రక్రియ ప్రధాన డిమాండ్ ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలన్నది వీళ్ళ ప్రధాన డిమాండ్. కాబట్టి ముందు విలీనం చేయాలన్నది కూడా ఉంది. అయితే విలీన ప్రక్రియ తర్వాత యూనియన్లు రద్దు అవుతాయి, యూనియన్లు ఉండకపోవచ్చు అనే కొన్ని భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు విలీనం చేయాలా లేదా యూనియన్లు ఎన్నికలు నిర్వహించాలనేది కూడా తర్జన భర్జన పడుతున్నాయి. అయితే ప్రభుత్వం వైపు అయితే మనం చూసుకున్నట్లయితే ముందుగా విలీనం కంటే ముందుగా ఎన్నికలు నిర్వహించడమే బాగుంటుంది. ఎందుకంటే ఏదైతే ప్రధాన డిమాండ్లు ఒకటి ఉంది కాబట్టి ఆ ప్రధాన డిమాండ్ వాళ్ళకి నెరవేర్చినట్టు అవుతుంది. ఈ నెలలో మనకు ప్రభుత్వంపై ఒక భరోసా వారికి ఇప్పుడు నమ్మకం ఉంటుంది. కాబట్టి ఈ విలీన ప్రక్రియ కంటే ముందుగా యూనియన్లకు ఎన్నికలు నిర్వహించే యోచనలు కూడా ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. రావాలి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.